ఫంక్షన్ నుండి స్నేహ బయలుదేరబోతుండగా అక్కడికొచ్చిన రంగనాథ్ ఆమెకు విశ్వ అనే వ్యక్తిని పరిచయం చేసి అతనితో మాట్లాడమని చెప్పాడు. ఆ ఫంక్షన్కు అక్షయ్ కూడా అప్పుడే వచ్చాడు. ఫంక్షన్ హాల్లో తండ్రి ప్రవర్తనను గమనించిన స్నేహ తనను అర్జెంటుగా అబ్రాడ్ నుంచి పిలిపించడానికి కారణం అదే అని, ఎవరో ఒకరితో తన పెళ్లి చేసి పరువును నిలుపుకోవాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంది. పర్ణిక కూడా జరుగుతున్న దానిని దూరం నుండే చూసి, వైభవ్, మనం కూడా అక్కడికి వెళ్దాం పదా, అక్కడేదో సీన్ క్రియేట్ అవ్వబోతోంది అంటూ వైభవ్ చేతిని పట్టుకుని అక్కడికి తీసుకొచ్చింది. అప్పుడే స్నేహ తండ్రి వైపు చూసి విశ్వాతో, సారీ మిస్టర్ విశ్వాగారు, మీకు వీళ్ళేం చెప్పారో నాకు తెలీదు, కానీ నేను ఈ ఫంక్షన్కి గెస్ట్ను మాత్రమే. వీళ్ళు చెప్పిన విషయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లబోయింది. పర్ణిక వెంటనే ఆమెను పట్టుకుని, అక్క, నాన్న నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి నీ మంచి కోసమే ఇదంతా ఏర్పాటు చేశాడు. అర్థం చేసుకో. విశ్వాగారు విశ్వ ఇండస్ట్రీస్కి బాస్, రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటారు. ఇతనితో ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పింది. అప్పుడు స్నేహ తన చేతిపై ఉన్న ఆమె చేతిని నెమ్మదిగా విడిపించుకుని, అవునా, సరే అయితే నువ్వే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, అప్పుడు నీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అనంది. ఆ మాట వినగానే ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన పర్ణిక వెంటనే తేరుకుని కళ్ళ నిండా నీళ్లతో, అక్క, నువ్వేమంటున్నావు? నాకిప్పుడే వైభవ్తో ఎంగేజ్మెంట్ అయింది. నేను వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటాను అనంది. పర్ణిక కళ్ళల్లో నీళ్లు చూసిన రంగనాథ్ కోపంగా, ఏయ్ స్నేహ, ఇలా ఎలా మాట్లాడుతున్నావు అనరిచాడు. అప్పుడే అక్కడికొచ్చిన జయంతి కూడా ఆ మాట విని, అమ్మా స్నేహ, నీ చెల్లెలి గురించి నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు? పర్ణిక ఎప్పుడూ నీ మంచి గురించి ఆలోచిస్తుంది. అందరికన్నా ఎక్కువగా నిన్ను ఇష్టపడుతుంది. కాని నువ్వేమో ఇలా అంటూ కొంగును నోటికి అడ్డం పెట్టుకుని ఏడుపు మొదలుపెట్టింది. అక్కడ జరుగుతున్న నాటకాన్ని చూసి స్నేహ విరక్తిగా నవ్వి ఆమెకు ఏం సమాధానం చెప్పకుండా విశ్వవైపు చూసి, చూడండి మిస్టర్ విశ్వ, మీకు అసలు విషయం తెలీదు. నేను ఇంటికి పెద్ద కూతుర్నైనా వీళ్ళు నన్ను 5 సంవత్సరాల క్రితమే ఈ ఇంటి నుండి వేలేశారు. ఈ ఇంట్లో పని మనిషికుండే స్థానం కూడా ఇప్పుడు నాకు లేదు. కాబట్టి మీరు నాకన్నా నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఈ సంగతి ఈ కుటుంబంలో ఉన్న అందరికీ తెలుసు అని చెబుతూ యువన్ను ఎత్తుకుంది. ఆమె మాటలు విన్న విశ్వ సీరియస్గా రంగనాథ్ వైపు చూసి, ఏంటి మిస్టర్ రంగనాథ్, మీ అమ్మాయికి ఒక కొడుకున్నాడనే విషయం నాకు చెప్పనేలేదు అని అన్నాడు. ఆ మాటకు రంగనాథ్ నీళ్లు నములుతూ, అదంతా అబద్ధం. నేను చెప్పేది ఒకసారి వినండి విశ్వగారు అంటూ అతనికి సర్ది చెప్పబోయాడు. రంగనాథ్ ఇబ్బంది పడడం చూసిన పర్ణిక స్నేహను నలుగురిలో అవమానించడానికి ఇదే మంచి టైం అని అనుకుని వెంటనే ముఖాన్ని బాధగా పెట్టి, అక్క, నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నా? చిన్నప్పటినుంచి నాన్న నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నా ఎంగేజ్మెంట్ కూడా చెడగొట్టాలని చూస్తున్నావా అనంది. ఆ మాటకు స్నేహ ఆమెను విచిత్రంగా చూసి, నేను నీ ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని చూస్తున్నానా అనంది. అవును, నీ మనసులో ఇంకా వైభవ్పై ఇష్టం ఉంది. అందుకే నువ్వు పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఇలా అందరిలో గొడవ చేసి నా ఎంగేజ్మెంట్ని కూడా చెడగొట్టాలని చూస్తున్నావు. ఇదంతా చూస్తుంటే నీకు వైభవ్పై ఇంకా ఇంట్రెస్ట్ ఉందని, అందుకే అతన్ని నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావని క్లియర్గా అర్థమవుతుంది అంది పర్ణిక. వెంటనే వైభవ్ మధ్యలో మాట్లాడుతూ, ఇలాంటి దాన్ని మళ్ళీ నా లైఫ్లోకి రానివ్వడానికి నేనేం మూర్ఖుణ్ణి కాదు అంటూ స్నేహను అసహ్యంగా చూశాడు. వాళ్ల మాటలు వింటున్న స్నేహ గుండెల్లో బాధగా అనిపించింది. అవమాన భారంతో తల తిప్పి చుట్టూ చూసింది. ఎక్కడి వాళ్ళక్కడే నుంచుని ఆమె వైపే అనుమానంగా చూస్తున్నారు. దాంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ల మాటలకు తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. కాని స్నేహ ఆ బాధను దిగమింగుతూ వెంటనే ముఖంలోకి కఠినత్వాన్ని తెచ్చిపెట్టుకుని, మీరు చెప్పే ఈ కథలన్నీ వినడానికి నేనిక్కడికి రాలేదు. నీ కాబోయే భర్త గురించి నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. అవునా? అలాంటప్పుడు నాన్న మాట వినొచ్చు కదా. నువ్వు నీ మొండితనంతో ఇంట్లో అందర్నీ ఎంత బాధ పెడుతున్నావో తెలుసా అంది పర్ణిక. ఇంతలో ఇక్కడేం జరుగుతుందో తెలుసుకోవచ్చా అంటూ ఒక గొంతు వినిపించింది. బేస్ వాయిస్తో వినిపించిన ఆ గొంతుకి ఒక్కసారిగా అందరూ అటువైపు తిరిగారు.
అందరికన్నా ముందుగా అక్కడున్న అక్షయ్ను గుర్తుపట్టిన స్నేహ షాక్తో నోరు తెరిచింది. ఆ టైంలో అతను అక్కడెందుకున్నాడో అర్థం కాలేదు. 10 నిమిషాల నుండి జరుగుతున్న డ్రామాను చూస్తున్నాడు అక్షయ్. అక్కడ నుంచున్న స్నేహను చూసి ముందుగా అతను కూడా ఆశ్చర్యపోయాడు. కాని నిదానంగా అక్కడ సిచ్యువేషన్ అర్థమైంది. అక్షయ్ను చూసిన విశ్వ హడావిడిగా అతని దగ్గరికి వెళ్ళి, అక్షయ్ గారు, నేను మిమ్మల్ని ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని వినయంగా పలకరించాడు. అక్షయ్ అని పేరు వినగానే రంగనాథ్ కూడా షాక్ అయ్యాడు. నిజానికి వేదా గ్రూప్ సీఈఓ అక్షయ్ అని పేరు మాత్రమే అతనికి తెలుసు. అతన్ని ఎప్పుడూ చూడకపోవడంతో అక్షయ్ను అతను గుర్తుపట్టలేదు. దాంతో వెంటనే అతని దగ్గరకు వెళ్ళి, ప్లీజ్ వెల్కమ్ అక్షయ్ గారు అంటూ హడావుడిగా ఇన్వైట్ చేశాడు. పర్ణిక అతన్ని చూసి ఆశ్చర్యపోతూ చిన్నగా వైభవ్ చేతిని పట్టుకుని లాగి, ఇతను నిన్న స్నేహను ఎయిర్పోర్ట్ నుండి తీసుకెళ్లిన వ్యక్తి కదా? అంటే అతను నిజంగానే స్నేహ భర్త అని అడిగింది. మీ అక్కకి అంత సీన్ లేదు. అతన్ని కూడా ఏదో ఒకటి చెప్పి మోసం చేసి ట్రాప్ చేసి ఉంటుంది. అందుకే ఆమె వెనక తిరుగుతున్నాడు అని అక్కసుగా అన్నాడు వైభవ్. ఇంతలో అక్షయ్ నెమ్మదిగా స్నేహ దగ్గరకొచ్చి, నేనొచ్చే వరకు వెయిట్ చేస్తుంటే ఇద్దరం కలిసొచ్చేవాళ్ళం కదా అని అన్నాడు. ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో తెలియక స్నేహ తన పెదాలను కొద్దిగా బిగించి చిన్నగా నవ్వింది. కాని అక్షయ్ ఏమాత్రం సంకోచించకుండా ఆమె చేతిలో ఉన్న యువన్ను దగ్గరికి తీసుకున్నాడు. తనను ఎత్తుకున్న అక్షయ్ ముఖాన్ని పరీక్షగా చూశాడు యువన్. ఇప్పటివరకు అక్కడ అందరూ తన తల్లిని కోప్పడుతున్నారని అతనికి అర్థమైంది. కాని పూర్తిగా అర్థం చేసుకునే వయసింకా లేకపోవడంతో జరుగుతున్న దానిని మౌనంగా చూశాడు. కాని ఇప్పుడు అక్షయ్ చేతుల్లో కంఫర్ట్, ముఖంలో నవ్వు చూసి అతనికి సెక్యూర్గా అనిపించడంతో అతన్ని చూసి నవ్వాడు యువన్. రంగనాథ్ తన కళ్ల ముందు ఏం జరుగుతుందో నమ్మలేనట్లుగా చూస్తున్నాడు. మరోవైపు విశ్వ అది చూసి భయంతో వణికిపోతూ, నన్ను క్షమించండి అక్షయ్ గారు. రంగనాథ్ మాటలు విని నేను ఆమెతో మాట్లాడాను. ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పి హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్షయ్ అక్కడున్న వాళ్ళందర్నీ ఒకసారి సీరియస్గా చూశాడు. అతని చూపుల్లోని తీవ్రతకు అందరూ ఒక్కడుగు వెనక్కి వేశారు. నాతో రా అంటూ అక్షయ్ స్నేహ చెయ్యి పట్టుకుని అక్కడి నుండి బయటకు తీసుకొచ్చాడు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వెంటనే వినండి. ఓన్లీ ఆన్ పాకెట్ ఎఫ్ఎం.